పవన్ కళ్యాణ్ గారి మూవీలో కూడా మీరు యాక్ట్ చేశారు కదా? అవును మేడం, అన్నవరం చేశాను మేడం. పవన్ కళ్యాణ్ గారే పిలిచి వావ్. ఈ ఈ క్యారెక్టర్ బట్ రీతు డిమాండ్ పవన్ బాగా కనెక్ట్ అయిపోయి నీట్గా బ్లూ షర్ట్ వేసుకొచ్చాను, నువ్వు కనీసం పట్టించుకోలేదు. రోబోట్స్ అన్నట్టు నేను రీతుని అడిగాను, ఏం లవ్ చేస్తున్నా, పక్కనే ఉండాలను. మంచోడు అమాయకుడు, తన మాటలు తన తనూజాని టార్గెట్ చేశారు నాగార్జున గారు. లేకుండా బుర్ర లేకుండా హౌస్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు. నాగ్ సార్ చెప్పేవన్నీ కూడా మీరు పాటించేవాళ్ళు కదా? నాకైతే సుమన్ నువ్వు ఆడగలవు, హనుమంతుడికి ఎంతో బలమో అంత బలము. బిగ్ బాస్ ఫెయిర్ కాదు, అన్ఫెయిర్ అనేది అనిపించేది. స్క్రిప్ట్ కాదు మేడం, మేమీ కాదు మేడం, 23 మందిని ఒక రూములో నేను అప్పుడే ఎంటర్ అవుతున్నా. ఇది సుమనన్న టాస్క్ ఆడలేడు అనుకున్నాను, కానీ బాగా టఫ్ ఇచ్చాడు. హౌస్లో ప్రతి సీజన్లో ఒక పెయిర్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ హైలైట్ చేయడం మాత్రం ఆ పెయిర్ మీద కాన్సన్ట్రేషన్. మసాలా అంటారు కదా, ఆ టైప్లో ప్రతి సీజన్లో ఒక పెయిర్ ఉన్నారు. ఇప్పుడు సీజన్లో చెప్పాలంటే పడాల కళ్యాణ్ అండ్ తనూజాని కనెక్ట్ చేయాలని చూసారు, కానీ మరి వర్కౌట్ అవ్వలేదేమో. బట్ రీతు డిమాండ్ పవన్ బాగా కనెక్ట్ అయిపోయి ఒక్క సిచ్యువేషన్లో లవ్ బర్డ్స్ అన్నట్టు బాగా పోర్ట్రేట్ అయ్యారు. అసలు దగ్గరుండి చూశారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి మీరు ఏమంటారు? మేడం లవ్ అన్నది ఏం లేదు మేడం, నేను వాళ్ళని అడిగా, రీతుని అడిగాను, ఏంటి లవ్ అంటే, లవ్ కాదన్నా మంచోడు అమాయకుడు. ఫుటేజ్ ఇస్తున్నారా వీళ్ళిద్దరూ? అంటే ఫుటేజ్ అన్నది కంటే కాకుండా నేను రీతుని అడిగాను, ఏంటి లవ్ చేస్తున్నారా, పెళ్లి చేసుకుంటారా, బయటికి వెళ్ళాక అని అడిగాను మేడం. అదేం కాదన్నా మంచోడు అమాయకుడు, తన మాటలు తన బిహేవియర్ బాగుంటుంది, సరదాగానే ఫ్రెండ్స్ అని అన్నది. ఓకే ఓకే అని అంటే మాకు చూసినప్పుడు కూడా అది నార్మల్, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ని ఎలా మాట్లాడతామో అలాగే మేడం. మరి సంజన గారు వీళ్ళిద్దరి గురించి చాలా హాట్గా మాట్లాడారు, చాలా అంటే చాలా కోపంగా మాట్లాడారు, అరిచారు ఒకనొక సందర్భంలో. అండ్ దాని గురించి నాగార్జున గారు సైతం వార్నింగ్ ఇచ్చారు. అవును మేడం, అవును మేడం. మరి అక్కడ ఏమీ లేకపోతే సంజన గారు యాక్చువల్లీ వార్నింగ్ ఇచ్చింది సంజన గారికి మేడం. సంజన గారికి వార్నింగ్ ఇచ్చారు, అవును, అది తప్పనే లేకపోతే సంజన గారు అలా మాట్లాడరు కదా. అంటే అది తప్పనే కదా మేడం, నాకు వార్నింగ్ ఇచ్చింది. అది ఆవిడ మాట్లాడడం తప్పే కాబట్టి వార్నింగ్ ఇచ్చారు మేడం. అంతేనంటారా? సో ఫ్రెండ్స్ అన్నమాట. సో మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి అందరూ అనుకుంటున్న వాళ్ళ ఆపోజిట్ బెడ్ మేడం అది. ఓకే, సంజన గారు తర్వాత మాదే బెడ్. అవునవును. సో అలాంటిది ఏం లేదనమాట. అదేం లేదు మేడం. ఓకే. అండ్ టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఒక్కళ్ళ పేరు చెప్పండి. చెప్పలేం మేడం అది, ఎందుకంటే రోజు రోజుకి మారుతుంది మేడం. ఇప్పుడు మనటి వరకు తనుజ, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు అంతెందుకు మేడం, 4th పొజిషన్లో డిమాండ్ ఉండేవాడు, ఇప్పుడు 3rd పొజిషన్లో ఉంటున్నాడు. అది మన చేతుల్లో లేదు మేడం. అసలు ఓవరాల్గా ఒక ఇద్దరు పేర్లు చెప్పండి, ఒకరి పేరు వద్దుకొని. యాక్చువల్లీ ఉంటే నేను బన్నాను వద్దామన్నాను. మీరు వచ్చేసారు కదా. అదే మేడం. సరే, ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్క వర్డ్లో చెప్పండి. ఈ టాప్ 5లో ఉన్నవాళ్ళు. పవన్ పడాల వెరీ సపోర్ట్ మేడం, సపోర్ట్ అండ్ బాగా ఎనర్జిక్. ఓకే. తనూజ ఎమోషన్ అండ్ వెల్ పెయిడ్. ఓకే. ఇమాన్యుయల్ వెరీ ఫన్నీ గాయ్ మేడం అండ్ ఎంటర్టైన్మెంట్. సంజన మీ డార్లింగా, మీ సిస్టరా? ఏమనుకో, మా సిస్టర్ మేడం. మీ సిస్టరేనా? కొన్ని సందర్భాల్లో డార్లింగ్ అంటారు అని నేను అనట్లేదు మేడం, ఆవిడ సరదా పడుతుందని ఆవిడే నన్ను పిలుస్తూ ఉంటుంది. అది తన అంటే టాప్ 5 వరకు ఉందంటే నాట్ ఏ జోక్ మేడం. తన ఎఫర్ట్ కానీ తన గేమ్ కానీ సంజన గారు బాగా ఆడుతున్నారు. అందుకే మనకే కనబడుతుంది కదా మేడం, ఇంతమంది నుంచి టాప్ 5లో ఉన్నారంటే షీఈస్ ప్లేయింగ్ వెల్ మేడం. ఓకే. అండ్ డిమాండ్ పవన్? అమ్మో, ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్. తను డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటే దాని గురించి కూడా డిస్కషన్ నడిచేవి కదా. అవును. మీరంతా సరదాగా నాగార్జున గారు కూడా సెటైర్స్ వేయడము, ఫన్నీ వే తీసుకునేవాడు మేడం. దీనికి అసలు వెరీ సైలెంట్ అండ్ కూల్ మేడం డిమాండ్. అండ్ ఒక టాస్క్ అంటే స్టెప్స్ లాగా పెడుతున్నప్పుడు ఆ టాస్క్లో
తనూజ మిమ్మల్ని మెట్లెక్కి సెట్ చేయమని అవతల రీతు సెట్ చేయడము, దీని గురించి అక్కడ క్లారిటీ అనేది మిస్ అవ్వడంతో నాగార్జున గారు వచ్చినప్పుడు వీకెండ్లో అది క్లియర్గా చూపించడము, అప్పటి నుంచి కొంచెం తనూజని టార్గెట్ చేశారు నాగార్జున గారు, అంటే తన్ని కొంచెం నెగిటివ్ చేసే కార్నర్లో మాట్లాడుతున్నారు అనే ఒక వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? నెగిటివ్ చేయడానికి కానీ కాదు మేడం. యాక్చువల్లీ దాంట్లో మనకి తెలుస్తుంది యాక్చువల్లీ ఎవరిది కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది. ఆ జడ్జిమెంట్ చెప్పారు నాకు సార్, అంతే. నీది తప్పు, నువ్వు ఎక్కమంటేనే కదా సుమన్ ఎక్కాడు, లేదంటే లేదు సెట్ చేసుకొని ఎక్కువ అన్నది. అది కరెక్ట్ చేశారు తప్ప నెగిటివ్ చేసి మాట్లాడలేదు మేడం. అది కానీ ఏ టాస్కైనా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా చెప్తారు మేడం, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా చెప్తారు మేడం. అందరూ ఈక్వల్గా చూస్తారు మేడం నాకు సార్. నాకు సార్ చెప్పేవన్నీ కూడా మీరు పాటించేవాళ్ళు కదా? 100% ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని ఎవరి గేమ్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఫాలో అయ్యేవాళ్ళు మేడం. ఎంత సపోర్ట్ మేడం ప్రతి ఒక్కరికి. నాకైతే సుమన్ నువ్వు ఆడగలవు 2 వీక్స్ అవుతుంది ఇంకా నువ్వు ఆడట్లేదు, ఆడు, నీ బలం నీకు తెలియట్లేదు, హనుమంతుడికి ఎంతో బలమో అంత బలము, నువ్వు ఆడు అంటే అలాగే సార్ నన్ను చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. అలాగే టాప్ లీడర్ బోర్డులో టాప్ 1లో ఉన్నాను మేడం. నిజంగా అది గ్రేట్. అంటే చిన్నప్పుడు సినిమాలు ఇవన్నీ చాలా తక్కువగా చూసేవాళ్ళం. ఈ టీవీ మా టీవీ ఇలాంటివన్నీ ఉండేవి కాదు. అంటే 90s కిడ్స్ టైంలో శనివారం ఆదివారం సినిమాలు మాత్రమే చూసేవాళ్ళం. అలాగా ఈ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఏంటంటే శనివారం ఆదివారం వచ్చి నాగార్జున గారు చెప్పే డైరెక్షన్సే మెయిన్. 100% దాన్ని బట్టే ఆట తీరు వారం అంతా కూడా మీరు కనబరిచేవాళ్ళు, ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళు. మేడం అది కూడా ఫుల్గా కాదు మేడం, లైట్గా చెప్పేవారు, అది అర్థం చేసుకునేవాళ్ళు. ఓహో అయితే బయట ఇలా నడుస్తుంది, ఇలా చేయాలి, ఇలా ఆడాలి, ఓకే ఈ బెటర్మెంట్ చేసుకోవాలి అని మాకు అప్పుడు అనిపించేది మేడం. ఓకే. సో ఫస్ట్లో బిగ్ బాస్ ఫెయిర్ కాదు అన్ఫెయిర్ అనేది అనిపించేది. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు మేడం? ఇది అందరు చాలా వరకు నాకు క్వశ్చన్ చేశారు మేడం అందరూ, ఇది ఏమైనా స్క్రిప్టా అదా అని. స్క్రిప్ట్ కాదు మేడం, మేమీ కాదు మేడం. 23 మందిని ఒక రూములో పంపించి లాక్ వేసినట్లే మేడం. మాకు బయట విషయాలు తెలియవు, ఏమి తెలియదు. ఇంకా అట్లీస్ట్ మా లోపల విషయాలు మీ అందరికీ తెలుస్తుంది, కానీ బయట ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియదు మేడం. అక్కడ ఆపోజిట్ పర్సన్స్ ఆ ప్రవర్తన బట్టి, బిహేవియర్ బట్టి, దాని సిచ్యువేషన్ తప్ప అక్కడ ఏం స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు మేడం. ఓకే. అసలు ఏమీ తెలియదు. అండ్ మీరు బిగ్ బాస్లోకి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కూడా పిఆర్ని అరేంజ్ చేసుకొని పిఆర్ని పెట్టుకొని వెళ్ళారు. మీకు పిఆర్ కూడా లేదు? లేదు మేడం. కానీ 14 వీక్స్ అసలు పాజిటివ్ వైబ్తో ఎలా వెళ్ళారో అంతే పాజిటివ్ టాక్తో వచ్చారు. అంటే నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది మేడం. అది ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, కానీ మీరు అది నిజంగా కాన్ఫిడెంట్. ఎందుకంటే మేడం ఒకటి, జనాలకి నచ్చితే మనం ఉంచుతారు మేడం, లేదంటే మనకు ఓటింగ్ పడదు మేడం. అప్పుడు వచ్చేద్దాం. అది నేను జనాలు మన మీడియా సపోర్ట్ కానీ అన్నీ నచ్చే కదా మేడం నాకు ఇంతవరకు సపోర్ట్. మీరు అందరూ ఆడియన్స్, మీడియా మిత్రులు, మా రిలేషన్స్, మా ఫ్యామిలీస్ అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ 14th వీక్ వరకు ఉన్నాను మేడం. ఎగ్జాక్ట్లీ నిజంగా. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఆ సందర్భం ఏమన్నా ఉందా? అనవసరంగా వచ్చాను, లేదు నాకు ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అది అలా కాదు మేడం. అంటే నాకు కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ మేడం, నాకు కొంచెం ఎక్కువ. నేను అది ఒక్కటే మిస్ అవుతుందని కొంచెం బాధ తప్ప అనవసరంగా వచ్చాను అన్నది ఎప్పుడూ అనుకోలేదు మేడం. అసలు ఈ టాస్క్ ఆడి మేడం నిజంగా చెప్తున్నా చాలా వరకు తగిలేదు మేడం. 2 వీక్స్ రిప్స్ నాకు పెయిన్. ఇక ఆ ఫుట్బాల్ టాస్క్, బాల్ టాస్క్ కానివ్వండి, ఇవన్నీ ఈ లెఫ్ట్ లెగ్ బొట్టన్ వేలకి అయితే అసలు ఇప్పటికీ పెయిన్ వస్తుంది మేడం. ఆ టాస్క్లకి అదంతా ఇది మేడం. ఓకే. ఇప్పటికీ పెయిన్ వస్తుంది మేడం. దీనికి కూడా నేను ఎప్పుడు బాధపడలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనే బాధ తప్ప నాకు ఆడేవాళ్ళు మేడం. అది మేడం నా ఏజ్లో తక్కువ ఏజ్ మేడం, నా పిల్లలు లాంటి వాళ్ళు మేడం వాళ్ళందరూ నిజంగాను. కానీ నాకు ఒకటి, వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, మనం పెడతాం. అంటే నాకు ఎవరు తగ్గట్టు ఎఫర్ట్ వాళ్ళు పెడతారు మేడం. నాకు తగ్గట్టు నేను ఎఫర్ట్ పెట్టేవాడిని మేడం. ఫిజికల్ టాస్క్లో కూడా మీరు మ్యాక్సిమం మీకు పాసిబుల్ అయినవి ఇచ్చారు. అవును మేడం. 5 స్టోన్స్ వాళ్ళు సాయి, నిఖిల్, గౌరవ్ వీళ్ళు ముగ్గురు ఆ ఫుట్బాల్ టాస్క్ ఉంది కదా మేడం, వీళ్ళు వాష్రూమ్ దగ్గర వీళ్ళు మాట్లాడుకుంటున్నారు మేడం. నేను అప్పుడే ఎంటర్ అవుతున్నా.
ఇది సుమనన్న టాస్క్ ఆడలేడు అనుకున్నాను కానీ బాగా టఫ్ ఇచ్చాడు అని అనుకుంటున్నారు మేడం. వాళ్ళు నాకు మళ్ళీ డైరెక్ట్గా చెప్పారు ఓకే. బాగానే. అప్పటికి టీంలోంచి నేను ఒక్కనే ఉన్నాను మేడం, అందరూ అవుట్ అయ్యారు, నేను దివ్య ఉన్నాము. అవును, చివర్లో చివర్లో దివ్య లాస్ట్లో కూడా అవుట్ అయిపోయింది అవుట్ అయిపోయింది. తర్వాత ఒక్కనే మేడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవతల వాళ్ళు ఎవరు. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ రౌండ్లో గెలవలేదు మేడం మేము, కానీ అందరూ సపోర్ట్ ఉన్నారు కదా. చేశారు. చివరి వరకు ఉన్నది నేను ఒక్కనే మేడం. ఓకే, మంచి కాంపిటీషన్ ఇచ్చాను అని వాళ్ళందరూ వాళ్ళు ఏంటి మేడం చూశారు కదా మేడం, నిఖిల్ గౌరవ్ వాళ్ళ బాడీలు. అసలు వాళ్ళు అది యంగ్స్టర్స్ వాళ్ళు. అవును మేడం. దాంతో వాళ్ళకి తగ్గఫోర్లాగా ఫైట్ ఇచ్చాను మేడం నేను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మూవీలో కూడా మీరు గబ్బర్ సింగ్లో యాక్ట్ చేశారు కదా. మెగా కాంపౌండ్తో మీకు మంచి బాండింగ్ ఉందా, లేదంటే ఆ సినిమా వరకు చేయడమేనా? మేడం ఫస్ట్ వచ్చి అన్నవరం చేశాను మేడం. సెకండ్ వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను మేడం. ఆ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేయడం కాను సారే నాకు పిలిచారు మేడం, పవన్ కళ్యాణ్ గారే పిలిచి ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యి అని చెప్పి నాకు చెప్పి ఆఫీస్కి పిలిచి బాబీ గారితో మాట్లాడిపించి నాకు ఆఫర్ వచ్చింది మేడం, అది సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే. సో మెగా కాంపౌండ్తో మంచి ర్యాపో ఏమన్నా ఉందా? బన్నీ గారితో చేశాను మేడం, అంతే మేడం, ఇంకా ఎవరితో చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మీ గురూజీ మేడం, మా గురువు గారి కోసం ఇంట్లో ఒక గది కట్టించి, అవును మేడం, రోజు ఆయన ఫోటో కూడా పెట్టి ఆయనకు ఒక గదిని కేటాయించేసి ఏసీ మొత్తం అంతా మనం ఉండే రూమ్ ఎలా అయితే ఉంటుందో ఆయన కోసం ప్రత్యేకించి రూమ్ కట్టారట, ఏంట కదా మేడం? అసలు ఫీల్డ్ అంటేనే తెలియదు మేడం, ఎవ్వరూ నాకు సపోర్ట్ లేదు, ఎవరు రిలేషన్ లేరు ఇండస్ట్రీలోని. అలాంటిది నాకు నార్మల్గా ఆడిషన్కి వచ్చి అందులో సెలెక్ట్ అయ్యి నేను తర్వాత నాకు ఆ హిట్ అయ్యి ఎంతో సపోర్ట్ మేడం. నాకు ఫస్ట్ నుంచి నాకు మా గురువు గారు తేజ గారు మేడం, నాకు ఏ సినిమాలు చేయాలన్నా ఏ సినిమాలు చేయకూడదన్నా నాకు సపోర్ట్ మేడం అతను. ఓకే. అంటే నాకు వచ్చింది లైఫ్ వచ్చింది మేడం. ఈరోజు నేను ఇలాగున్నాను మీ ముందున్నామంటే, నాకు అందరితో మాట్లాడుతున్నాను అంటే, నాకు ఈ పేరు వచ్చిందంటే మా తేజ గారు వల్ల మేడం. నాకు ఆ ఆఫర్ కానీ ఇవ్వకపోయి లేకపోతే ఈరోజు సుమన్ శెట్టి అనేవాడే లేడు కదా మేడం, ఎలా మర్చిపోతా మేడం? మనం ఎంత ఏది చేసినా రుణం తీర్చుకోలేము మేడం. అదే చెప్తున్నాను కదా మేడం, నన్ను కన్న తల్లి నాకు పేరు వచ్చిన మా గురువుగారు తేజ గారు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మేడం. మీ ఇంటికి వస్తూ ఉంటారా? వస్తుంటాను మేడం. ఆ రూమ్ చూసారా? చూశాను మేడం. గోపరేషన్కి వచ్చారు మేడం, గోపరేషన్కి అప్పుడు చూశారు మేడం. ఓకే, ఏమన్నారు? అదే ఈ రూమ్ నాది అని అతన్ని సెలెక్ట్ చేసింది. ఓకే. సో అంటే తర్వాత ఏమన్నా కొంచెం ఏదైనా వర్క్ వల్ల రావడము, ఆ రూమ్లో ఉండడము అలా లేదు మేడం, ఎప్పుడూ లేదు మేడం. ఒక భగవంతుడికి కేటాయించినట్టు కేటాయించారనమాట మీరు. అంతే కదా మేడం. గ్రేట్ థింగ్, నిజంగా చాలా గ్రేట్ అసలు. అండ్ మీ లైఫ్లో ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకొని బాధ కలిగించే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అదే మేడం, నాకు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం మేడం. అది నాకు అసలు ఏమీ తెలియదు మేడం. పక్కనే మా ఇంటి పక్కనే షాపు, ఒక పాల ప్యాకెట్ కూడా తెచ్చేవాడిని కాదు మేడం నేను. మా ఫాదర్ కాళ్ళు బాగుపోయినా నీ పెంచి మేడం మా ఫాదర్కి, మా ఫాదర్ వెళ్ళి తెచ్చేవాడు, కానీ నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు కూర్చో, నేనే తెస్తాను అని అంత సపోర్ట్ మేడం నాకు మా ఫాదర్. కానీ ఈరోజు నేను ఇలాగ ఒక సొంతిల్లో ఉన్నాను అంటే హైదరాబాద్లో మణికొండలోని, అది నాకు సపోర్ట్ మా ఫాదర్ మేడం. మా ఫాదర్ లేకపోతే ఈరోజు నేను ఇలా లేను మేడం. అది కొంచెం మా ఫాదర్ లాస్ అవ్వడంలో నేను అది అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేను మేడం నేను అది. ఓకే. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? ఫస్ట్ సినిమా హిట్ కొట్టడమే మేడం. నాకు చాలా మూమెంట్స్ ఉన్నాయి. చాలా మేడం. అంటే నాకు బెస్ట్ కామెడియన్ అవార్డు వచ్చింది మేడం, స్టేట్ నంది అవార్డు వచ్చింది మేడం జేఎంకి. ఓకే. నిజంగా నాకు దాని వాల్యూ తెలియదు మేడం ఫస్ట్ అప్పుడు. అది వచ్చింది, అది దాని వాల్యూ తెలిసిన తర్వాత మళ్ళీ రావట్లేదు మేడం. మళ్ళీ వస్తుందిలేండి, ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కదా బిగ్ బాస్లో, బాగా మంచి పాపులర్ అయిపోయారు, మంచి పాజిటివ్ నేమ్తో బయటకు వచ్చారు. సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక నంది తీసుకుందరు. తప్పకుండా మేడం, మీ నోట్ చల్వ రావాలి మేడం. అండ్ ఫస్ట్ మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మైమ్తో కళ్ళతో మైమ్ చేశారు. అవునవును. మైమ్ నేర్చుకున్నారా?
లేదు మేడం, అది నార్మల్గా మైమ్ అంటే అప్పుడు ఏంటంటే డైలాగ్ లేకుండా యాక్షన్, అంతే కదా మేడం. అవును. అది చేసాం మై మేడం. మధు గారు ఉన్నారు కదా. అవును మేడం, అవును మేడం. అది మామూలుగా అది చేయలేను అతనికి. అంటే మెయిన్ వాళ్ళకి ఏంటంటే మేడం, నా కళ్ళు నచ్చాయి మేడం, నా ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి వాళ్ళకి. ఎలా చేశారు? అది వచ్చి నార్మల్గా ఈ టైప్లో అదే ఫస్ట్ స్టాప్లో ఉన్నాం మేడం మేము. సీక్వెన్స్ అంటే ఫస్ట్ స్టాప్లో ఉన్నాము, ఫ్రెండ్ ఉన్నాడు, అరే నీ లవర్ ఉందిరా పక్కన అనేది చెప్పాలి అని అన్నారు మేడం. అది దానికి ఇది చేసేప్పుడు దానికి వాళ్ళు బాగా చేసిన కళ్ళు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ కళ్ళు ఎక్స్ప్రెషన్ అని అప్పుడు తేజ గారిని పిలిచి సెలెక్ట్ చేశారు మేడం. ఓకే, సో నైస్ అండి. నిజంగా ఇంత బిజీలో ఉండి మీరు 14 వీక్స్ బిగ్ బాస్లో ఉండి ఇప్పుడు ఇంక వచ్చే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పటి నుంచి మాకు పాడ్కాస్ట్ ఇవ్వండి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, మాకు బయట ఇవ్వండి అని చాలామంది అడుగుతూనే ఉంటారు. అందరికీ చాలా ఓపిక్గా ఇస్తూ ఉన్నారు. అలాగే మా స్టూడియోకి వచ్చి మాకు పాడ్కాస్ట్లో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో మీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.